ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ లేదా ఆకస్మికంగా వచ్చే కిడ్నీ జబ్బు అనేది మనకి దాని డెఫినేషన్ లాగానే కొన్ని రోజులు లేదా వారాల్లో వస్తుందన్నమాట. ఇది మనము ఇంతకు ముందల ఒక 15 రోజులు, నెల రోజులు ముందల కిడ్నీ నార్మల్గా ఉండి ఇప్పుడు సడన్గా కాళ్ళవాపులు, ఒళ్ళు వాపులు, యూరిన్ తగ్గటము, క్రియాటినిన్ పెరగడము ఇటువంటివన్నీ రావడాన్ని ఆకస్మికంగా వచ్చే కిడ్నీ జబ్బు అంటాం. దీనిని మనము అంటే సాధారణంగా ఒక్కొక్కసారి ముందల పర్సన్కి ఉండే పరీక్షలు లేకపోతే కిడ్నీ స్టేటస్ తెలియనప్పుడు మనం డయాగ్నోస్ చేయడం ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో కిడ్నీ బయాప్సీ హెల్ప్ చేస్తుంది. ఇది అక్యూటా క్రానికా అని తెలియజేయడానికి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది సాధారణంగా కొన్ని వారాలు లేదు నెలలు, ముఖ్యంగా మోర్ దాన్ 3 months నుంచి కిడ్నీ జబ్బు ఉన్నట్లయితే దీనిని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటామన్నమాట. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తుల్లో, అట్లాగే కొన్ని రకాల గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఉన్న వాళ్ళలో, అట్లాగే కొన్ని రకాల పుట్టుకతో వచ్చే కిడ్నీ జబ్బులు ఇవన్నీ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కోవలోకి వస్తాయి. కొంతమందిలో క్రానిక్ స్టేబుల్ కిడ్నీ డిసీజ్ మీద సడన్గా అక్యూట్ డిటెరియేషన్ అనేది వస్తుంది. వీళ్ళకి ఏదన్నా నొప్పి నివారణ మందులు కానివ్వండి, జ్వరం కానివ్వండి, డిహైడ్రేషన్ కానివ్వండి, ఇటువంటివి ఉన్నప్పుడు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు క్రియాటినిన్ సడన్గా పెరగవచ్చు, ఒక జంప్ రావచ్చు. దీన్ని అక్యూట్ ఓవర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం.